Here in this session we can learn about types of crystal systems. So here we can see different shapes of crystals. So far we have learned about different types of unit cells in a particular crystal. What is a unit cell? What is a space lattice? What is a lattice point? These are all topics that we covered. Here, if you consider a crystal, what is the shape of that crystal? And what is the shape of the unit cell of the crystal? Like that. So crystal తీసుకుంటే అసలు క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడు దాకా మనం యూనిట్ సెల్స్ గురించి చదివాం. యూనిట్ సెల్ టైప్స్ ఎక్సెట్రా అన్ని చదివాం. ఇప్పుడు యూనిట్ సెల్ అంటే ద స్మాలెస్ట్ ప్యాటర్న్. రోబో 2.0 సినిమాలో చిన్న రోబోట్ ఉన్నట్టుగా ఆ చిన్న స్మాలెస్ట్ రిపీటింగ్ ప్యాటర్న్ యూనిట్ సెల్. ఇప్పుడు ఒరిజినల్ పెద్ద జైంట్ మాలిక్యూల్ పెద్ద క్రిస్టల్ స్ట్రక్చర్స్ అనేవి అసలు ఎలా ఉండొచ్చు? If you have an idea of a unit cell, then definitely you can tell that the structure of the crystal is nothing but the structure of the unit cell, or the unit cell structure is imposed on the structure of the crystal, because unit cell structure resembles with the crystal structure. చెప్పాం కదా లాస్ట్ క్లాస్లో. సో క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో యూనిట్ సెల్ స్ట్రక్చర్ కూడా అదే అవుతుంది, లేదా యూనిట్ సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో జైంట్ మాలిక్యూల్ అనే క్రిస్టల్ స్ట్రక్చర్ కూడా అదే ఉంది. సో ఇనీషియల్గా ఏంటంటే అట్ ఫస్ట్ there exist an infinite number of shapes, infinite number of shapes of crystals. ఇనీషియల్ స్టేజ్లో చాలా షేప్స్ ఉంటాయి క్రిస్టల్స్, ఒకటి కాదు చాలా రకాల క్రిస్టల్ షేప్స్ ఉండొచ్చు అని ఫైండ్ అవుట్ చేశారు. తర్వాత ఫైనల్గా ఎలా కంక్లూడ్ చేశారంటే there are only seven shapes of a crystal. సో మీరు ఏ క్రిస్టల్ చూస్తున్నా సరే అవి ఈ 7 రకాలు ఒక రకం అవుతుంది అన్నమాట. సో హౌ మెనీ షేప్స్ దట్ క్రిస్టల్ హ్యావ్ మీన్స్ 7 షేప్స్. ఈ 7 షేప్స్లో ఏదైనా ఒక రకం అవుతుంది అన్నమాట ఆ క్రిస్టల్ అనేది. అంటే ఈ 7 ఎలా చెప్తున్నారు అంటే, సో దిస్ క్లాసిఫికేషన్ ఈస్ గివెన్ depending on length of each side of or each edge of unit cell and their interfacial angles. ఈ లెంత్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ యూనిట్ సెల్ అనే పదం ఎక్కడో విన్నాం. మీన్స్ ఇనీషియల్ స్టేజెస్లో నేను మీకు లాస్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ చెప్పినప్పుడు లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్రిస్టల్ ఫేస్ ఈస్ గివెన్ బై ద లెటర్స్ ఆల్ఫా బీటా గామా, సారీ ఏ బిసి, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అని చెప్పాను చూసారా, అది మాట. అండ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. సో ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఎలా ఇండికేట్ చేస్తాం? ఆల్ఫా బీటా గామాతో ఇండికేట్ చేస్తాం. అంటే ఒక క్రిస్టల్ సిస్టంలో ఉన్న యూనిట్ సెల్లో ఆ సెల్లో ప్రతి ఎడ్జ్ యొక్క లెంత్ కన్సిడర్ చేసుకుని, అలాగే ఆ యూనిట్ సెల్లో ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ని కన్సిడర్ చేసుకుని క్రిస్టల్ సిస్టమ్స్ని 7 రకాలుగా డివైడ్ చేశారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూబ్ తీసుకున్నాను అనుకోండి. Cube is one of the shape of the crystal.
క్యూబ్ తీసుకుంటే క్యూబ్ ఒక షేప్, ఒక క్రిస్టల్ షేప్ మాట ఇది. సో దీంట్లో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద క్రిస్టలోగ్రఫిక్ యాక్సిసెస్ అనుకోండి. సో ఇది x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్, అండ్ దిస్ ఈజ్ z యాక్సిస్, అండ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్. ఓకేనా? ఇలా పెద్ద జైంట్ మాలిక్యూల్ ఉంది. జైంట్ మాలిక్యూల్ స్ట్రక్చర్ క్యూబిక్. దాంట్లో ఇది యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్ చూస్తే లెంత్ ఆఫ్ ది edge, this edge is small a, and this edge is small b, and this edge is small c. ఇవి మాట. అలాగే ఇంటర్ఫేషియల్ యాంగిల్ ఇదిగోండి, ఈ ఫేస్ ని చూసారా, దిస్ ఫేస్ అండ్ దిస్ ఫేస్, యూనిట్ సెల్ లో ఈ రెండు ఫేసెస్ కి మధ్యన ఉన్న యాంగిల్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అంటాం. సో చూడండి, ఈ ఫేస్ కి ఈ ఫేస్ కి ఉన్న యాంగిల్ ఏమో ఆల్ఫా అని అంటాం, ఈ ఫేస్కి ఈ ఫేస్కి ఉన్న యాంగిల్ ఏమో బీటా అంటాం. సారీ, ఇది ఈ ఫేస్కి ఈ ఫేస్కి యాంగిల్ బీటా అంటాం, ఈ ఫేస్కి ఈ ఫేస్కి యాంగిల్ గామా అంటాం. ఓకేనా? ఈ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ని ఆధారంగా చేసుకుని లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్స్ ఆధారంగా చేసుకుని, అంటే ఒక యూనిట్ సెల్లో ఉన్న ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఈచ్ ఎడ్జ్ యొక్క లెంత్. So basing on these two, the crystal systems are classified into 7 types. Let us see each and every one individually. The first one is cubic crystal. సో మీకు రాయడానికి స్ట్రక్చర్ డైరెక్ట్గా రాస్తారు, కానీ ఇన్డెప్త్గా చూస్తే ఫర్ క్యూబిక్ క్రిస్టల్ A is equal to B is equal to C. అంటే ఏంటిరా, లెంత్ ఆఫ్ సైడ్ ఏ అండ్ లెంత్ ఆఫ్ సైడ్ బి అండ్ లెంత్ ఆఫ్ సైడ్ సి, ఆల్ దీస్ 3 ఆర్ ఈక్వల్. ఓకేనా? అంటే ఇదిగోండి, ఇది క్యూబ్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం, మొత్తం 3 కూడా ఈక్వల్. In the similar way, interfacial angles alpha is equal to beta is equal to gamma is equal to 90 degrees. And all interfacial angles, alpha and beta and gamma and all interfacial angles are 90 degrees only. That too, all interfacial angles are equal to one another. So ప్రతి interfacial angle 90 degrees ఉంటుందన్నమాట. సో అలా మనం స్ట్రక్చర్ కనుక డ్రా చేయగలిగితే ఆ స్ట్రక్చర్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ అవుతుంది అనమాట. ఐ మీన్ ఆ క్యూబిక్ క్రిస్టల్ యూనిట్ సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చరే క్రిస్టల్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకేనా? సో ఆ పాసిబుల్ అరేంజ్మెంట్ ఇది. ఈ క్యూబిక్ క్రిస్టల్స్ ఉన్న కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సోడియం క్లోరైడ్ NaCl, సాల్ట్ హ్యాస్ క్యూబిక్ స్ట్రక్చర్. సాల్ట్ అంటే క్రిస్టల్ కదా, ఈ క్రిస్టల్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. అలాగే డైమండ్ కూడా క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. KCl ఆల్సో హ్యాస్ ఎ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. CaF2, calcium fluoride, also has this cubic crystal structure. ZnS, Cu2O, alumina formula Al2O3, lead, silver, gold, ఇవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా all these exhibits cubic crystal structure. That means all interfacial angles are equal to 90 degrees and all the length of the edges is equal to one another. This is the first crystal system, cubic crystal. Second one is triclinic. And the possible arrangement of triclinic crystal structure is like this. Triclinic, సెకండ్ షేప్ ఆఫ్ ది క్రిస్టల్. సో ఇక్కడ ఇలా రావడానికి ఏంటంటే లెంత్ ఆఫ్ ఆల్ ద 3 sides ఆర్ నాట్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే ఇది 2 cm అయితే ఇది 5 cm అవ్వచ్చు,
ఇది 8 centimeter అవ్వచ్చు. That means the concept here is all length of the each side is not equal to other side. At the same time, interfacial angles also not equal to one another and also not equal to 90 degrees. అంటే ఒక ఇంటర్ఫేషియల్ యాంగిల్ ఇంకో ఇంటర్ఫేషియల్ యాంగిల్ మ్యాచ్ అవ్వకూడదు. అలా అని చెప్పేసి 90 degrees కూడా అవ్వకూడదు. ఏ ఒక్కటి కూడా 90 degrees అవ్వకూడదు. సో ఆల్ఫా 90 degrees అయ్యి ఆల్ఫా 90 degrees అయ్యి బీటా 60 గామా 50 అవ్వకూడదు. బికాస్ హియర్ ఆల్ఫా ఈస్ 90 degrees. మన రూల్ ప్రకారం ఏంటి, ఏ ఇంటర్ఫేషియల్ యాంగిల్ కూడా 90 degrees ఈక్వల్ అవ్వకూడదు, అలానే ఒకదానికోటి ఈక్వల్ అవ్వకూడదు. అలాంటి పాసిబుల్ అలైన్మెంట్ చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట ట్రైక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఈ ట్రైక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ కలిగి ఉన్న కాంపౌండ్స్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్, 5H2O, పొటాషియం క్రోమేట్, K2Cr2O7, పొటాషియం డైక్రోమేట్, బోరిక్ యాసిడ్, H3BO3. ఈ సాలిడ్స్ అన్ని చూస్తే these have triclinic crystal structure. Next one is orthorhombic or rhombohedral. Third one, orthorhombic, which is also called as rhombic crystal. స్ట్రక్చర్ చూడడానికి చాలా సింపుల్గా వేస్తాం కానీ ముందు మీకు అర్థం ఎలా ఉంటుంది మా స్ట్రక్చర్. సో ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ది సైడ్స్ చూస్తే ఏ సైడ్ కూడా ఇంకొక సైడ్తో లెంత్ ఈక్వల్ అవ్వకూడదు. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ టు సి, బట్ ద ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అండ్ ఆల్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. అంటే ఆల్ఫా 90 degrees ఉంటుంది, బీటా 90 degrees ఉంటుంది, గామా కూడా 90 degrees ఉంటుంది. సో ద పాసిబుల్ అరేంజ్మెంట్ మే బి లైక్ దిస్, ఇలా ఉంటుంది అన్నమాట క్రిస్టల్ స్ట్రక్చర్. సో ఇలాంటి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉన్న కాంపౌండ్స్ ఎగ్జాంపుల్ బేరియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, 7H2O, పొటాషియం నైట్రేట్, పొటాషియం సల్ఫేట్, rhombic sulfur. So here the material is entirely sulfur, but the existing structure is rhombic. Fourth category, tetragonal crystal structure or tetragonal shape. Tetragonal shape ఉంటే క్రిస్టల్స్ స్ట్రక్చర్ చూడడానికి ఎలా ఉంటుందన్నమాట. సో దీన్ని చూస్తే ద ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఆల్ఫా అండ్ బీటా అండ్ గామా ఆల్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అండ్ ఆల్ షుడ్ బి 90 degrees. బట్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఏ అండ్ బి షుడ్ బి ఈక్వల్ అండ్ నాట్ ఈక్వల్ టు సి. అంటే 2 cm 2 cm ఈక్వల్గా ఉండాలి, బట్ ఈ రెండు కూడా సికి ఈక్వల్గా ఉండకూడదు. 4 cm అవ్వచ్చు, లేదా 5 అవ్వచ్చు, లేదా 6 అవ్వచ్చు, అలా అన్నమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా బీటా అండ్ గామా both are these three are equal to one another and equal to 90 degrees. Example for this type of crystal systems is SnO2, titanium oxide, zinc oxide. Next one, fifth one, monoclinic. Crystal shape. So the possible structure is like this. Here the length of each side is not equal to one another. అంటే ఎక్స్ యాక్సిస్ ఎంత దూరంలో మీట్ అవుతుందో వై యాక్సిస్ అంత దూరం కంటే ఇంకా వేరే దూరంలో మీట్ అవుతుంది. జెడ్ యాక్సిస్ని ఇంకొక వేరే దూరంలో మీట్ అవుతుంది అన్నమాట. లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు వన్ అనదర్. At the same time, interfacial angles alpha and gamma రెండు ఈక్వల్ అవుతాయి. ఎంత అవుతాయంటే 90 degrees అవుతాయి అన్నమాట. కానీ బీటా అనేది మాత్రం 90కి ఈక్వల్ అవ్వకూడదు. సో అదర్ దాన్ 90 ఉంటుంది అన్నమాట. ఆల్ఫా ఇంటర్ఫేషియల్ యాంగిల్ ఆల్ఫా అండ్ గామా రెండు కూడా 90 ఉండాలి, బీటా మాత్రం 90 కంట
తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ 90 మాత్రం ఎక్కువ రాకూడదు. అలాంటప్పుడు మన పాసిబుల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలాంటి స్ట్రక్చర్ ఉన్న క్రిస్టల్స్ ఎగ్జాంపుల్, కెమికల్ సబ్స్టెన్స్ ఎగ్జాంపుల్స్ కాల్షియం సల్ఫేట్ 2H2O, సోడియం సల్ఫేట్ 10H2O, సోడియం బోరేట్ Na4B4O7 10H2O. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అని చూసారా, 2H2O, దీనికి షేప్ మోనోక్లినిక్. అదే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, కాల్షియం సల్ఫేట్ 5H2O, సెకండ్ ఎగ్జాంపుల్. కాల్షియం సల్ఫేట్ కాపర్ సల్ఫేట్, ఇది కాపర్ సల్ఫేట్ 5H2O అయితే ట్రైక్లినిక్, కాల్షియం సల్ఫేట్ 2H2O అయితే మోనోక్లినిక్. ఓకే, నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, I think it is sixth one. So monoclinic is fifth one and this is the sixth one. Trigonal or rhombohedral. So the possible crystal structure, it appears to be like this. Here the length of each side is equal to one another. At the same time, interfacial angles alpha is equal to beta is equal to gamma, but all these three are not equal to 90 degrees. That means alpha might be at 60 degrees, beta might be at 60 degrees, and gamma might be at 60 degrees. Or alpha might be a 110 degrees, beta might be a 110 degrees, or gamma might be a 110 degrees. That's it. అంతేగాని ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా 90 degreesకి ఈక్వల్ అవ్వకూడదు. సో అలాంటి స్ట్రక్చర్ని ట్రైగోనల్ అంటాం. ఎగ్జాంపుల్స్ ట్రైగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్వార్జ్, కాల్షియం సల్ఫేట్ NaNO3 ఎక్సెట్రా. చూడండి, ఓన్లీ కాల్షియం సల్ఫేట్, అసలు దీంట్లో వాటర్ మాలిక్యూల్ కనుక లేకపోతే ట్రైగోనల్. ఓకేనా? అదే కాల్షియం సల్ఫేట్ వాటర్ మాలిక్యూల్ టూ వాటర్ మాలిక్యూల్స్ కంబైన్ ఉంటే మోనోక్లినిక్. Okay, and the last one is hexagonal. సో పేర్లో ఉంది 6 కార్నర్స్ ఉంది, హెక్సా అంటే 6 కార్నర్స్ ఉన్న స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు సి. యాక్చువల్గా this has to be ratio, but here in the case of hexagonal, alpha and A and B both are equal to one another, and the length of side A and side B is equal to one another, but these two sides are not equal to the length of the side C. That means, for suppose if A is 3, B also should be 3, and C must be other than 3. Okay, like this. At the similar time, interfacial angles alpha and beta is equal to one another, and both are is equal to 90 degrees, but gamma is equal to 120 degrees. He already mentioned that alpha must be 90 degrees and beta must be 90 degrees, and the interfacial angle gamma is definitely has to be 120 degrees. So if you draw the structure by having the measurements like this, it occurs a hexagonal structure. ఈ మెజర్మెంట్స్ అని యూజ్ చేసి ఇలాంటి స్ట్రక్చర్ మనం డ్రా చేయగలిగితే దాన్ని హెక్సాగోనల్ స్ట్రక్చర్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, హెక్సాగోనల్ స్ట్రక్చర్కి జింక్ ఆక్సైడ్, మెగ్నీషియం క్రిస్టల్ ఎక్సెట్రా. ఓన్లీ మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, దట్ మెగ్నీషియం కెన్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద హెక్సాగోనల్ ఫామ్. ఓకే, మనకు బాగా తెలిసిన హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఏంటంటే గ్రాఫైట్ అండి. గ్రాఫైట్ ఈజ్ ఎంటైర్లీ మేడ్ అప్ ఆఫ్ ఎ కార్బన్. గ్రాఫైట్లో కార్బన్ ఉంటుంది.
Okay na? The same carbon in the graphite, it is giving hexagonal structure. The same carbon in the diamond, it is giving cubic structure. This one. సో అక్కడ కార్బన్ ఇక్కడ కార్బనే, డైమండ్లో ఉంటే క్యూబిక్ ఫామ్లో ఉంటుంది. డైమండ్లో కార్బన్ క్యూబిక్ క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది. అదే ఇక్కడ గ్రాఫైట్లో కార్బన్, ఇట్ ఇంపార్ట్స్ హెక్సాగోనల్ స్ట్రక్చర్ టు ద క్రిస్టల్. ఓకే, దీస్ ఆర్ ద 7 క్రిస్టల్ సిస్టమ్స్. ఏంటవి అంటే క్యూబిక్, ఫస్ట్ వన్ ఈస్ క్యూబిక్, second one is triclinic, third one is orthorhombic, fourth one is tetragonal, fifth one is monoclinic, sixth one is trigonal, seventh one is hexagonal. So the crystal may be any of these 7 structures. ఏదైనా క్రిస్టల్ తీసుకుంటే ఈ 7 స్ట్రక్చర్స్ లో ఏదో ఒక స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఇన్ ద క్యూబిక్ క్రిస్టల్? If you consider the cubic crystal, its unit cell is cubic. If you consider the triclinic, its unit cell is triclinic. If you consider the orthorhombic, its unit cell is orthorhombic. If you consider the tetragonal, its unit cell is tetragonal. ఓకేనా? అలాగే మనం మోనోక్లినిక్ తీసుకుంటే దాంట్లో యూనిట్ సెల్ మోనోక్లినిక్ షేప్, ట్రైగోనల్ తీసుకుంటే దాంట్లో యూనిట్ సెల్ ట్రైగోనల్ షేప్, హెక్సాగోనల్ తీసుకుంటే దాంట్లో యూనిట్ సెల్ హెక్సాగోనల్ షేప్. ఓకేనా? బట్ each unit cell has 4 types. We have 4 types of unit cells. అలాగే క్రిస్టల్స్ చూస్తే we have 7 types of crystals. Every crystal has a unit cell. సో ఆ లెక్కన క్యూబిక్ క్రిస్టల్ కి 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటే 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయి. ట్రైక్లినిక్ కి 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటే, ఆర్థోరాంబిక్ కి 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటే, టెట్రాగోనల్ కి 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటే, అలాగా యూనిట్ సెల్స్ 4 రకాలు. అలాంటి యూనిట్ సెల్స్ 7 క్రిస్టల్ సిస్టమ్స్ లో ఉంటే మొత్తం ఎన్ని రకాల స్ట్రక్చర్స్ మనకి క్రిస్టల్ స్ట్రక్చర్స్ రావచ్చు అంటే 4 7 4 7s are 28. So we have 28 types of arrangements of points in crystals. ఓకేనా? కానీ మనకి యాక్చువల్గా 28 టైప్స్ అనేవి అరేంజ్మెంట్స్ లేవు. ఓన్లీ వీ హ్యావ్ 15 types of unit cells or 15 types of points. 15 రకాలు ఉన్నాయి. ఓకేనా? అన్ని ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్ కలిపి ఎన్ని రకాల యూనిట్ సెల్స్ ఉండొచ్చు? 28 types of points of arrangements or 28 types of unit cells ఉండొచ్చు కదా, 28 types of unit cells. కానీ యాక్చువల్లీ practically we have only 15 types of unit cells. మనకి 15 రకాల యూనిట్ సెల్స్ మాత్రమే ఉన్నాయి. వేటికి? ఫర్ దీస్ 7 crystal shapes. So if you're going to write the note on unit cell, you have to complete the unit cell topic by writing these
15 types of unit cell for these 7 crystal shapes. So this type of arrangement is called Bravais lattices. Bravais lattice. So next topic is Bravais lattice. సో అర్థమవుతుందా? ఇందుకు Bravais lattice అంటే ఏంటి? ఈ 7 క్రిస్టల్ షేప్స్ లో ఉన్న యూనిట్ సెల్స్ అన్నీ కూడా మనం చూస్తే మామూలుగా ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయంటే 28 ఉంటాయి మామూలుగా లెక్క పెడితే. ఓకేనా? బట్ ప్రాక్టికల్లీ ఓన్లీ 15 మాత్రమే పాసిబుల్ అవుతున్నాయి. సో ఆ 15 వాటిని మనం Bravais lattice అంటాం. సో Bravais lattice మీన్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. Bravais lattice అనే టాపిక్. Bravais lattice, the arrangement of unit cells. ఓకేనా? యూనిట్ సెల్స్ ఎన్ని రకాలు? 4 types. సో arrangement of 4 types of యూనిట్ సెల్స్ అంటే మనకున్న 4 రకాల యూనిట్ సెల్స్ ని కూడా అరేంజ్ చేసాం. ఎక్కడ? ఇన్ 7 types of crystal systems. In 15 different ways. This is called Bravais lattice. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రిస్టల్ సిస్టమ్స్ ఎన్ని రకాలు? 7 రకాలు కదా. ఫస్ట్ దాకా తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈస్ cubic crystal. So here in the cubic crystal, shape of the unit cell shape is unit cell shape. What is the shape of the unit cell? Definitely cubic. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ క్యూబిక్ షేప్ లో ఉన్న యూనిట్ సెల్ లో 4 రకాల యూనిట్ సెల్స్ ఉంటాయా ఉండవా? డెఫినెట్లీ క్యూబిక్ క్రిస్టల్ హ్యాస్ 4 types of యూనిట్ సెల్. అంటే క్యూబిక్ క్రిస్టల్ తీసుకుంటే దాంట్లో యూనిట్ సెల్ షేప్ కూడా క్యూబికే. దాంట్లో 4 రకాల యూనిట్ సెల్స్ కూడా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. Cubic crystal has all the 4 types of unit cells. Four types of unit cells అంటే ఏంటి? సో ప్రతి కార్నర్ లో ఒక్కొక్క పాయింట్ ఉంటే సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం. ప్రతి కార్నర్ దగ్గర పాయింట్ తో పాటు ప్రతి ఫేస్ దగ్గర కూడా ఒక పాయింట్ ఉంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటాం. సో ఇక్కడ పైన బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, బాటమ్. సో ప్రతి కార్నర్ దగ్గర పాయింట్ ఉంటూ ఏదో ఒక 2 ఫేసెస్ ఆపోజిట్ ఫేసెస్ దగ్గర మిడిల్లో పాయింట్ ఉంటే ఎండ్ ఫేస్ సెంటర్డ్. సో ప్రతి కార్నర్ దగ్గర పాయింట్ ఉంటూ ఎంటైర్ బాడీ మొత్తానికి మిడిల్లో ఒకే ఒక పాయింట్, ఒకే ఒక ఆటమ్ ఆర్ ఒకే ఒక మాలిక్యూల్ ఆర్ ఒకే ఒక అయాన్ కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటే ఇలాంటి దాన్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటాం. దిస్ ఈజ్ ఎండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఓకేనా? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్, సింపుల్ క్యూబిక్ లాటిస్. సో క్యూబిక్ క్రిస్టల్కే 4 రకాల యూనిట్ సెల్స్ కూడా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ second type of crystal structure is triclinic. So the unit cell shape of unit cell is
సో క్రిస్టల్ స్ట్రక్చర్ ట్రైక్లినిక్ కాబట్టి యూనిట్ సెల్ స్ట్రక్చర్ కూడా ట్రైక్లినిక్ అవుతుంది. సో ఇలా ట్రైక్లినిక్ ఫామ్ లో ఉన్న యూనిట్ సెల్కి 4 రకాల ఫామ్స్ ఉంటాయా, ఏదో ఒక రకం ఫామ్ ఉంటుంది అంటే triclinic unit cell can exist only in simple cubic structure. అర్థమవుతుంది కదా. సో 4 రకాల యూనిట్ సెల్లో ట్రైక్లినిక్ షేప్ కనుక ఉంటే దాంట్లో ఏ రకం ఉంటుంది యూనిట్ సెల్లో? డెఫినెట్లీ ట్రైక్లినిక్ ఉందంటే దాంట్లో ఒక రకం ఉంటుంది అన్నమాట, అది కూడా సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ మాత్రమే ఉంటుంది. సింపుల్ యూనిట్ సెల్. So this unit cell has a structure, a simple unit cell structure. So normal గా ట్రైక్లినిక్ స్ట్రక్చర్ ఏంటి? ట్రైక్లినిక్ స్ట్రక్చర్ కొంచెం క్రాస్గా రాస్తాం కదా. సో if this is a triclinic structure, సో 4 రకాల యూనిట్ సెల్స్ ఉండమాట దీంట్లో, ఒకే ఒక రకం ఉంటుంది. ఒక రకం కూడా ఏంటంటే సింపుల్ type of unit cell. This is the unit cell that is existed in the triclinic crystal structure. Okay, next one, orthorhombic. So the shape of the unit cell అంటే ఈ ఆర్థోరాంబిక్ లో యూనిట్ సెల్ షేప్ ఏంటి? ఆర్థోరాంబిక్. ఆర్థోరాంబిక్ అంటే షేప్ ఎలా ఉంటుంది? కొంచెం రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది మాట్లాగా. సో ఇలాంటి ఆర్థోరాంబిక్ గనక యూనిట్ సెల్ ఉంటే ఆ యూనిట్ సెల్ 4 రకాల ఫామ్స్ ఉంటాయి. ఏవో 2 రకాల ఫామ్స్ ఉంటాయి. అంటే ఆర్థోరాంబిక్ యూనిట్ సెల్ కి సింపుల్ యూనిట్ సెల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఎండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అంటే 4 రకాల యూనిట్ సెల్స్ లో ఏ రకమైనా సరే ఆర్థోరాంబిక్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ సింపుల్ టైప్ ఆఫ్ ఆర్థోరాంబిక్ యూనిట్ సెల్. This is face centered type of orthorhombic unit cell. This is ఇక్కడ పాయింట్, ఎవ్రీ కార్నర్ దగ్గర ఒక్కొక్క పాయింట్ పెట్టి ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఒక్కొక్క పాయింట్ పెడితే ఎండ్ ఫేస్ సెంటర్డ్ ఆర్థోరాంబిక్ స్ట్రక్చర్. So this is orthorhombic structure. Each corner have a point or atom or a molecule or a ion. Along with this, it has body center type of unit cell also. Okay, next, fourth one, tetragonal. So here the shape of the unit cell is shape of unit cell. Unit cell shape అంటే ఇక్కడ tetragonal. సో క్రిస్టల్ స్ట్రక్చర్ టెట్రాగోనలే, యూనిట్ సెల్ స్ట్రక్చర్ కూడా టెట్రాగోనలే. సో దీంట్లో యూనిట్ సెల్ 4 రకాలు ఉన్నాయి కదా. ఈ 4 రకాలు ఏ రకం ఉంటుందంటే ఇక్కడ సింపుల్ యూనిట్ సెల్, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ మాత్రమే ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వగలదు. సో టెట్రాగోనల్ అంటే చూడండి, కన్సిడర్ దిస్ ఈజ్ ఏ టెట్రాగోనల్. గుర్తుందిగా మీకు టెట్రాగోనల్ స్ట్రక్చర్ ఎదరా మీకు వేసి చూపించాను కదా నేను. టెట్రాగోనల్, దిస్ ఇస్ ద టెట్రాగోనల్. సో ఇలాంటి స్ట్రక్చర్ ఇక్కడ వేస్తున్నాను అనమాట.
ఓకేనా. సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఎగ్జిస్ట్ అవ్వగలవు. ఆ టూ టైప్స్ ఏంటంటే ఒకటి సింపుల్, ఇంకోటి బాడీ సెంటర్డ్. సింపుల్ అంటే ఏంటి, ఎవ్రీ కార్నర్లో ఒక్కొక్క పాయింట్ ఆక్యుపై చేయాలి. ఓకేనా. బాడీ సెంటర్ అంటే ఎవ్రీ కార్నర్లో ఒక్కొక్క పాయింట్ ఆక్యుపై చేసి మొత్తం ఎంటైర్ బాడీలో మధ్యలో ఒక పాయింట్ ఉంటుందన్నమాట. దిస్ వన్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఈస్ మోనోక్లినిక్. సో దీంట్లో యూనిట్ సెల్ షేప్ ఏంటి, మోనోక్లినిక్. సో క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని యూనిట్ సెల్ స్ట్రక్చర్ కూడా అదే అవుతుంది అన్నమాట. సో హియర్ యూనిట్ సెల్ షేప్ ఈస్ మోనోక్లినిక్. కానీ మోనోక్లినిక్లో యూనిట్ సెల్ ఏవో 2 రకాల యూనిట్ సెల్ మాత్రమే ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి సింపుల్, ఇంకోటి ఎండ్ ఫేస్ సెంటర్డ్. ఇవి 2 రకాలే ఉంటాయి. 4 రకాల్లో 2 రకాలే మోనోక్లినిక్లో ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. 2 రకాలు ఇక్కడ రాస్తున్నాను చూడండి. మోనోక్లినిక్ స్ట్రక్చర్ ఇది. కొంచెం క్రాస్గా ఉంటుంది మోనోక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఓకేనా. సో దీంట్లో సింపుల్ అన్నాడు. సింపుల్ అంటే ఎలా ఉంటుంది, ప్రతి కార్నర్ దగ్గర ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఓకేనా. ఇది ఒక రకమైన యూనిట్ సెల్. నెక్స్ట్ ఎండ్ ఫేస్ సెంటర్డ్ అంటే ప్రతి కార్నర్ దగ్గర ఒక్కొక్క పాయింట్ ఉంటూ ఆపోజిట్ ఫేసెస్ ఏవో ఒక 2 ఫేసెస్ తీసుకోండి, ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో మిడిల్లో ఒక పాయింట్, అంతే. అవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ 2 కూడా మోనోక్లినిక్లో ఎగ్జిస్ట్ అవ్వవు. సిక్స్త్ వన్ ఈస్ ట్రైగోనల్. ట్రైగోనల్ క్రిస్టల్. సో ఈ ట్రైగోనల్ క్రిస్టల్లో యూనిట్ సెల్ షేప్ ఏంటంటే, షేప్ ఆఫ్ యూనిట్ సెల్ ఈస్ ట్రైగోనల్. But this has only one kind of unit cell, that is simple unit cell. ఓన్లీ ఒకే ఒక్క యూనిట్ సెల్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో ట్రైగోనల్ స్ట్రక్చర్ అలా చెప్పాను మీకు నేను. ఇదిగోండి ట్రైగోనల్, దీనిపైన ఇలాగా. సో ఇలాంటి స్ట్రక్చర్ నేను ఇక్కడ తీసుకుంటాను అన్నమాట. తీసుకుని సింపుల్ ఆర్ ప్రిమిటివ్ కైండ్ ఆఫ్ యూనిట్ సెల్ ఎలా ఉంటుందో ఇండికేట్ చేస్తాను చూడండి. సో సింపుల్ అంటే ఎవ్రీ కార్నర్ ఆక్యుపైస్ 1 పాయింట్, లైక్ దిస్. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే హెక్సాగోనల్. సెవెంత్ వన్, hexagonal crystal. In this hexagonal crystal, shape of unit cell is again hexagonal. So ఆ యూనిట్ సెల్ షేప్ హెక్సాగోనల్, కానీ ఎన్నో 4 రకాల్లో ఏ రకం ఉంటుందంటే ఇక్కడ ఓన్లీ ఎండ్ ఫేస్ సెంటర్డ్, only one. So if you draw the hexagonal structure, in this hexagonal structure the unit cell is also hexagonal and it belongs to a kind of end face centered only. That means every corner occupies one atom or 1 point,
ఓకేనా. దట్ ఇట్ హ్యాస్ ఎండ్ ఫేస్ సెంటర్డ్, అంటే ఆపోజిట్ ఏవైనా ఒక ఆపోజిట్ ఫేజెస్లో ఫేస్కి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట. ఇలాగా. సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి వేస్తాను. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి. సో ఇదంతా కూడా మన క్రిస్టల్ అనుకుంటే, దిస్ ఈజ్ ఆల్ crystal. So what is the unit cell here? Means, సో నేను మార్క్ చేస్తాను, ఆ ఏరియా అనేది యూనిట్ సెల్ అవుతుంది. దిస్ ఈజ్ ద యూనిట్ సెల్. అలాంటి యూనిట్ సెల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ యూనిట్ సెల్ చూసాను అనుకోండి, యూనిట్ సెల్ షేప్ కూడా క్యూబిక్. క్రిస్టల్ షేప్ ఏంటి? క్యూబ్. యూనిట్ సెల్ షేప్ ఏంటి? క్యూబ్. యూనిట్ సెల్ టైప్ ఏంటి? 4 రకాల్లో ఏ రకం ఉంది ఇక్కడ? సింపుల్. ఓకేనా. సో కమింగ్ టు ద అదర్ ఎగ్జాంపుల్, ఇక్కడికి వద్దాం. సో హియర్ ఇట్ ఈస్ ఆల్సో క్రిస్టల్, ఎంటైర్ క్రిస్టల్ లాటిస్, షేప్ క్యూబిక్. యూనిట్ సెల్స్ ఉన్నాయా లేవో దీంట్లో? సో ప్రతిదీ కూడా ఇంకొండి, ఇది ఒక యూనిట్ సెల్లో, నేను రెడ్ కలర్తో మార్క్ చేసింది కూడా యూనిట్ సెల్స్. అలా యూనిట్ సెల్స్ చాలా ఉన్నాయి. యూనిట్ సెల్ షేప్ ఏంటి? క్యూబ్. సో క్రిస్టల్ షేపే యూనిట్ సెల్ షేప్ కూడా అవుతుంది. ఇప్పుడు టైప్ ఆఫ్ ది యూనిట్ సెల్ ఏంటి? 4 రకాల్లో ఏ టైప్ యూనిట్ సెల్? ప్రతి ఫేస్ దగ్గర, ప్రతి కార్నర్లో ఒక పాయింట్ ఉంది. ఇదిగో ప్రతి కార్నర్లో ఒక పాయింట్ ఉంది, ప్రతి ఫేస్ దగ్గర కూడా ఒక పాయింట్ ఉంది. అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. అందుకే ఇది క్యూబిక్ క్రిస్టల్కి ఎగ్జిస్ట్ అవుతుంది, ఎగ్జిస్ట్ అవ్వదా? క్యూబిక్ క్రిస్టల్కి. క్యూబిక్ క్రిస్టల్ కెన్ హ్యావ్ దీస్ 4 types ఆఫ్ యూనిట్ సెల్స్. సో 4 రకాల యూనిట్ సెల్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో మీకు రెండు రా. నెక్స్ట్ ఇది చూడండి. హియర్ ఆల్సో ఇట్ ఈస్ ఎ క్రిస్టల్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఆల్సో appearing in the form of a cube. What is the unit cell? So here also it is having a number of unit cell. I am marking only one unit cell. Okay, na? Its shape is cube. Type of the unit cell, ప్రతి కార్నర్ దగ్గర ఒక పాయింట్ ఉంది, ప్రతి కార్నర్ దగ్గర ఒక పాయింట్ ఉంది, ఆపోజిట్ ఫేస్ కి మధ్యలో ఒక పాయింట్ ఉంది, అంటే ఎండ్ ఫేస్ సెంటర్డ్. అది ఓకేనా. మరి ఇది ఇట్ ఈస్ ఆల్సో ఏ క్యూబిక్ క్రిస్టల్. యూనిట్ సెల్ ఈస్, ఇదిగో యూనిట్ సెల్, ఇదిగో ఇదంతా కూడా యూనిట్ సెల్. యూనిట్ సెల్ ఈస్ క్యూబ్. దెన్ టైప్ ఆఫ్ ది యూనిట్ సెల్. యూనిట్ సెల్ కనుక క్యూబ్ అయితే 4 రకాల అరేంజ్మెంట్స్ ఉండొచ్చు. అంటే సింపుల్ అవ్వచ్చు, ఫేస్ సెంటర్డ్ అవ్వచ్చు, అండ్ ఫేస్ సెంటర్డ్ అవ్వచ్చు, బాడీ సెంటర్డ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇది ఏ టైప్ అంతే చూడండి. ఈ యూనిట్ సెల్కి మధ్యలో పాయింట్ ఉంది. ఓకేనా. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటి? ట్రైగోనల్ స్ట్రక్చర్. మీకు తెలియాలంటే చూడండి, సింపుల్గా వేస్తాను, ఒక పార్ట్ వేస్తున్నాను అంతే. ఇలా ఉంది చూడండి, ప్రతి పార్ట్ అలాగే ఉంది. నేను ఎక్కడైతే మార్క్ చేస్తున్నానో ఆ ఏరియానే చూడండి. ఇది ఉంది ట్రైగోనల్. సో దీంట్లో యూనిట్ సెల్ షేప్ ఏంటి? ఇప్పుడు యూనిట్ సెల్ ఈజ్ ఆల్సో ట్రైగోనల్. మరి ట్రైగోనల్ స్ట్రక్చర్ ఉన్న యూనిట్ సెల్లో ఏ రకం యూనిట్ సెల్ ఉంటుంది? టైప్ ఆఫ్ యూనిట్ సెల్. ట్రైగోనల్ స్ట్రక్చర్ చూస్తే మనం ట్రైగోనల్ స్ట్రక్చర్లో ఒకే ఒక్క టైప్ ఆఫ్ యూనిట్ సెల్ ఉంటుంది, మరి అది కూడా సింపుల్. సో ఇప్పుడు దీంట్లో సింపుల్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ ఉందా లేదా చూడండి.
సింపుల్ అంటే ప్రతి కార్నర్లో ఒక్కొక్క పాయింట్ ఉండాలి, ఉంది కదా. సో ఎండ్ ఫేస్ సెంటర్డ్ కాదు, ఫేస్ సెంటర్డ్ కాదు, బాడీ సెంటర్డ్ కాదు, ప్రతి కార్నర్లో ఒక పాయింట్ ఉంది. సో యూనిట్ సెల్ చూస్తే ప్రతి కార్నర్లో ఒక్కొక్క పాయింట్ ఉంది. ఈ కార్నర్లో పాయింట్, ఈ కార్నర్లో పాయింట్, ఈ కార్నర్లో పాయింట్, ప్రతి కార్నర్లో ఒక పాయింట్. అలా ప్రతి యూనిట్ సెల్ అలాగే ఉంది చూడండి కావాలితో. సో టైప్ ఈస్ సింపుల్ యూనిట్ సెల్. ఇది చూడండి మళ్ళీ కింద ఇంకో ఎగ్జాంపుల్ వేసాను. సో ఈ క్రిస్టల్ సిస్టమ్ ఏంటి, అగైన్ ట్రైగోనలే, ఇక్కడ కూడా ట్రైగోనలే, ట్రైగోనల్ క్రిస్టల్. యూనిట్ సెల్ ఏంటి ఇక్కడ, యూనిట్ సెల్ కూడా ట్రైగోనల్. కానీ ఇది చూసారనుకోండి, ఇదిగోండి ఇది ఎంత యూనిట్ సెల్, యూనిట్ సెల్ కూడా ట్రైగోనల్. టైప్ ఆఫ్ ది యూనిట్ సెల్, యూనిట్ సెల్ టైప్ మామూలుగా ఇక్కడ చూసి చెప్పండి. యూనిట్ సెల్ టైప్ ఏంటి, ఈ ఫేస్కి ప్రతి కార్నర్కి ఒక పాయింట్ ఉంది, ఇంకొక ప్రతి కార్నర్లో పాయింట్ ఉంది, ఓకేనా, ప్రతి కార్నర్లో ఒక్కొక్క పాయింట్ ఉంది. సో ఈ ఫేస్కి మధ్యలో ఒక పాయింట్ ఉంది, నెక్స్ట్ ఈ ఫేస్కి మధ్యలో ఒక పాయింట్ ఉంది, ఓకే, ఈ ఫేస్కి మధ్యలో ఒక పాయింట్ ఉంది, ఈ ఫేస్కి మధ్యలో, అలా ప్రతి ఫేస్కి కూడా మధ్యలో ఒక పాయింట్ ఉంది. సో ప్రతి ఫేస్కి మధ్యలో పాయింట్ అంటే ఏమంటాం చెప్పాను, ఏమంటాం, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. కానీ ట్రైగోనల్కి ఓన్లీ సింపుల్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ మాత్రమే ఉంటుంది, కానీ ఎగ్జిస్టెన్స్ ఇలాగే ఉంటుంది, కానీ ఇంకే రకం రిమైనింగ్ 3 రకాలు ఉండవు. అంటే ఫేస్ సెంటర్డ్ ఉండదు, బాడీ సెంటర్డ్ ఉండదు, ఎండ్ ఫేస్ సెంటర్డ్ ఉండదు. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ, ఇదిగోండి, ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఫర్ ద ట్రైగోనల్ క్రిస్టల్ సిస్టమ్, దట్ ఈస్ ఓన్లీ సింపుల్ యూనిట్ సెల్. సో ఇప్పుడు ఇది ఎగ్జిస్టెన్స్ ఉంటుందా అంటే ఇది ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో ఇట్ ఈజ్ ఏ రాంగ్, ఈ టైప్ ఆఫ్ యూనిట్ సెల్ ఉండదు, ఓన్లీ పైన చెప్పింది ఒకటి మాత్రమే ఉంటుంది, అర్థమైందా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రేవియస్ లాటిస్ అండ్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్. సో ఇప్పుడు దాకా మనం కవర్ చేసిన యూనిట్ సెల్ అంటే ఏంటి, క్రిస్టల్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీస్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక టేబుల్లో వచ్చేస్తాయి మాకు. సో మనకి 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి, 7 కూడా ఫస్ట్ కాలంలో చూపించింది. సెకండ్ కాలంలో ఏ క్రిస్టల్ సిస్టమ్కి ఏ టైప్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయి. ట్రైక్లినిక్ చూడండి ఒకటే ఉంది కదా, క్యూబిక్ చూడండి 4 ఉంటాయి. సరే, ఇలా ప్రతి క్రిస్టల్ సిస్టమ్స్కి ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి. క్యూబిక్కి 9 ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీలు, 13 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలు. ట్రైక్లినిక్కి అసలు ప్లేను లేదు, యాక్సిస్ లేదు, అంటే 5th పాయింట్ అన్నమాట. అలాగే యూనిట్ సెల్స్ ట్రైక్లినిక్ బట్టి ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ ట్రైక్లినికా, మోనోక్లినికా, టెట్రాహైడ్రలా, టెట్రాగోనలా, ఆర్థోరాంబికా, క్యూబికా చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది ఈచ్ యూనిట్ సెల్ అండ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఆఫ్ ది యూనిట్ సెల్స్. అవన్నీ కూడా 4th కాలంలో ఇండికేట్ చేస్తున్నాం. 5th కాలంలో ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఆక్సైడ్ ఉందనుకోండి, జింక్ ఆక్సైడ్ 6th ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఇదిగోండి జింక్ ఆక్సైడ్. ఈ జింక్ ఆక్సైడ్లో ఉండే క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటంటే హెక్సాగోనల్. దాంట్లో ఉండే యూనిట్ సెల్ ఏంటి, డెఫినెట్గా హెక్సాగోనలే. ఆ హెక్సాగోనల్లో 4 రకాల యూనిట్ సెల్లో ఏ టైప్ ఉంటుంది అంటే ఇక్కడ సింపుల్ టైప్ ఉంటుంది అన్నమాట. సరే, ఈ హెక్సాగోనల్లో ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీస్ ఏమేమి ఉంటాయి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. సరే, ఇది హెక్సాగోనల్ ఎందుకు చెప్తున్నాము, బికాస్ దాంట్లో ఉండే యూనిట్ సెల్లో లెంత్ ఆఫ్ ది సైడ్ చూస్తే ఏ అండ్ బి ఈక్వల్ అవుతాయి, కానీ సి మాత్రం ఏకి బికి ఈక్వల్ అవ్వదు. అలాగే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఆల్ఫా అండ్ బీటా 90 డిగ్రీలు ఉంటుంది, గామా మాత్రం 120 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. ఇలా ఒక్క టేబుల్ చూస్తే మొత్తం అన్నీ కూడా కవర్ అయిపోతాయి. కానీ ఇదంతా చెప్పడం, ఈ టేబుల్ మీకు అర్థం కావాలంటే రిమైనింగ్ ఆ టాపిక్స్ అన్నీ కూడా, ఓల్డ్ టాపిక్స్ అన్నీ కూడా తెలియాలి. థ్యాంక్ యూ.